Hi everyone, this is Jay Suresh, lecturer in Commerce, DNR Autonomous College, భీమవరం. ఈరోజు స్టోర్స్ మేనేజ్మెంట్లో స్టోర్ కీపర్ బాధ్యతల గురించి చూద్దాం. స్టోర్ కీపర్ బాధ్యతలు ఉత్పత్తి సంస్థలు స్టోర్స్ను నిర్వహణ బాధ్యతలను ఒక వ్యక్తికి అప్పగిస్తారు. అతన్ని స్టోర్ కీపర్ లేదా స్టోర్ మేనేజర్ అని పిలుస్తారు. అంటే ఎక్కువగా ఉత్పత్తి సంస్థలు తాము ఉత్పత్తి చేసేటువంటి వస్తువులకు సంబంధించినటువంటి మెటీరియల్స్ని నిల్వ చేయడానికి, అలాగే ఉత్పత్తికి ఉపయోగపడే యంత్రాలలో విడి పరికరాలను, అలాగే ఆఫీసు నిర్వహణలో అవసరమయ్యేటువంటి స్టేషనరీ, ఇతరితర మెటీరియల్స్ని నిల్వ ఉంచడానికి ఉత్పత్తి సంస్థలన్నీ కూడా తమ యొక్క సంస్థ యొక్క పరిమాణాన్ని, తాము ఉత్పత్తి చేసే లేదా చేసే వ్యాపారాన్ని బట్టి స్టోర్స్ని ఏర్పాటు చేసుకుంటాయి. కొన్ని సంస్థలు పెద్ద స్టోర్స్లు ఏర్పాటు చేస్తాయి, కొన్ని సంస్థలు చిన్న స్టోర్స్లు ఏర్పాటు చేసుకుంటాయి, కొన్ని సంస్థలు స్టోర్ని కేంద్రీకృతంగా ఏర్పాటు చేసుకుంటాయి, అంటే సంస్థ మొత్తానికి ఒకటిగానే పెట్టుకుంటాయి. మరికొన్ని సంస్థలు అయితే ఆయా విభాగాలకు సంబంధించి ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క స్టోర్స్ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా ఏర్పాటు చేసుకున్నటువంటి స్టోర్స్ని నిర్వహించడానికి ఒక స్టోర్ కీపర్ని ఏర్పాటు చేసుకుంటారు. ఈ స్టోర్ కీపర్ ఆ స్టోర్కు సంబంధించినటువంటి విషయాలను, అలాగే స్టోర్స్ నిర్వహణలోనూ విశేష అనుభవం కలిగినటువంటి, అలాగే వాటిని నిర్వర్తించడానికి అవసరమైన క్వాలిఫికేషన్ కలిగినటువంటి వ్యక్తుల్ని స్టోర్ కీపర్గా వేసుకుంటారు. అతను తన కింద ఉన్నటువంటి స్టోర్లో పనిచేసేటువంటి వ్యక్తులను అజమాయిషీ చేస్తూ వాళ్ళ చేత పని చేయించుకుంటూ అతను ఆ పనిని సక్రమంగా నిర్వర్తించాల్సి ఉంటుంది. అయితే ప్రతి ఉత్పత్తి సంస్థలో స్టోర్స్ ఉంటుంది అని చెప్పుకున్నాం. అయితే అన్ని స్టోర్సుల్లోనూ కూడా స్టోర్ కీపరు మరియు ఇతర సిబ్బంది, అతని కింద పనిచేసే సిబ్బంది ఉండాలనే కండిషన్ లేదు. అది మన సంస్థ యొక్క ఉత్పత్తి, స్టోర్స్ యొక్క ప్రభావాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఇక స్టోర్ కీపర్ చాలా శ్రద్ధతో, పూర్తి బాధ్యతతో ఈ స్టోర్ని నిర్వహించాలి. లేదంటే స్టోర్ కీపర్ స్టోర్ని కనుక సక్రమంగా నిర్వహించకపోతే సంస్థ నష్టాల పాలైపోతుంది. సంస్థ ఎందుకు నష్టాల పాలైపోతుంది? మెటీరియల్ సక్రమంగా అందించలేకపోతే ఉత్పత్తి ప్రక్రియ అయిపోతుంది. యంత్ర పరికరాల విడి పరికరాలను కనుక విడి పనిముట్లని కనుక మనం స్టోర్లో సక్రమంగా నిల్వ చేయకపోతే యంత్రాలకు రిపేర్ వచ్చినప్పుడు ఉత్పత్తి ప్రక్రియ ఆగిపోతుంది. అలాగే తయారైనటువంటి వస్తువుల్ని మార్కెట్లోకి పంపించడానికి వాటికి ప్యాకింగ్ చేయాలి. ప్యాకింగ్ మెటీరియల్ మన దగ్గర నిల్వ చేయకపోతే మళ్ళీ ప్యాకింగ్ అయిపోతుంది. తత్ఫలితంగా మన దగ్గర మెటీరియల్ నిల్వ ఉండిపోతుంది. అలాగే స్టోర్ కీపర్ బాగా శ్రద్ధతో కనుక స్టోర్స్ని నిర్వహించకపోతే స్టోర్స్లో ఉన్నటువంటి మెటీరియల్స్ని దొంగలు పట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇందువల్ల స్టోర్ కీపర్ చాలా చిత్తశుద్ధితో స్టోర్స్ని నిర్వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అతను స్టోర్ కీపర్కి ఉండేటువంటి బాధ్యతలు, అంటే తను చేయాల్సినటువంటి పనులు కూడా ఎలా ఉంటాయో చూద్దాం. స్టోర్ కీపర్ ఆర్డర్ చేసిన మెటీరియల్ లేదా సరుకును కొనుగోలు ఆర్డర్తో సరిచూసిన తర్వాతే స్టోర్లో భద్రపరచాలి. వచ్చిన మెటీరియల్ స్టోర్లో భద్రపరిచిన వెంటనే బిన్ కార్డులో వచ్చిన మెటీరియల్ పరిమాణాన్ని అంతకుముందు నిల్వకు కలిపి చూపాలి. ఇక్కడ చెప్తున్నాడు, ఇందాక చెప్పుకున్నాం మనం గతం క్లాసులో. స్టోర్ కీపరు కొనుగోలు ఆర్డర్ల ప్రకారం వచ్చినటువంటి మెటీరియల్ స్టోర్కి చేరగానే మొట్టమొదట ఆ ఇన్వాయిస్లో ఉన్నది మనం పెట్టినటువంటి ఆర్డర్ని సరిచూడాలి. అవి అన్నీ సక్రమంగా ఉంటే అప్పుడు వచ్చినటువంటి మెటీరియల్ని ఓపెన్ చేసి అదంతా మెటీరియల్ క్వాలిటీ ఉందా లేదా, మనం ఆర్డర్ ఇచ్చిన విధంగా వచ్చిందా లేదా, ఏమన్నా ట్రాన్స్పోర్ట్లో చెడిపోయిందా, ఏమైనా డ్యామేజ్ అయిందా అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అతనిపై ఉంటుంది. వచ్చిన మెటీరియల్ని చెక్ చేసుకున్న తర్వాత
అంతా సక్రమంగా ఉంది అని కనుక స్టోర్ కీపర్ భావిస్తే అప్పుడు ఆ మెటీరియల్ని స్టోర్లో సంబంధిత విభాగపు ర్యాక్లో భద్రపరచడానికి తీసుకెళ్ళాలి. అంటే స్టోర్లో భద్రపరచడానికి ఆ మెటీరియల్ని తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా ఎప్పుడైతే మెటీరియల్ని స్టోర్లో సంబంధిత ర్యాక్ దగ్గరికి మనం తీసుకెళ్తామో వెంటనే అక్కడ ఆ స్టోర్స్లో ఆ ర్యాక్ దగ్గర ఉన్నటువంటి బిన్ కార్డ్లో ఆ మెటీరియల్ ఆల్రెడీ ఎంత ఉంది అనేది నిల్వ చూసి కొత్తగా వచ్చినటువంటి మెటీరియల్ని దాంట్లో పెట్టి ఆ బిన్ కార్డ్లో ఆ మెటీరియల్ని యాడ్ చేసి ఎంతైతే కంటెంట్ వచ్చిందో క్వాంటిటీ దాన్ని యాడ్ చేసి టోటల్ తేల్చి జాగ్రత్తగా నిల్వ పెట్టుకోవాలి. ఎందువల్లంటే వెంటనే ఆ పని కనుక మనం చేయకపోతే మర్చిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల అవసరం ఉన్నా లేకపోయినా మెటీరియల్ని పదే పదే ఎక్కువ ఆర్డర్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల నిర్వహణ మూలధనంలో ఇబ్బంది ఏర్పడవచ్చు. అలాగే కొన్నిసార్లు జారీ చేసినప్పుడు ఆ మెటీరియల్ నిల్వను అందులో కనుక తగ్గించకపోతే మన దగ్గర మెటీరియల్ నిల్వ కావాల్సినంత ఉంది అని చెప్పి మనం ఆర్డర్ చేయడం మర్చిపోతే ఉత్పత్తి ప్రక్రియలో ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. అంటే స్టోర్ కీపర్ స్టోర్లోకి మెటీరియల్ ప్రవేశించిన వెంటనే స్టోర్లో ఆ విభాగం దగ్గర ఉన్నటువంటి అంటే వచ్చినటువంటి మెటీరియల్ నిల్వ చేసేటువంటి ఆ ర్యాక్ దగ్గర ఉన్నటువంటి బిన్ కార్డ్లో ఎంత క్వాంటిటీ మెటీరియల్ వచ్చిందో దాన్ని ఎంటర్ చేయాలి. అంతకుముందున్న నిల్వకి దాన్ని కలిపి టోటల్ ఎంత పరిమాణం ఉందో చూపాలి. అంతేకాకుండా విభాగాలకు జారీ చేసేటప్పుడు అంటే సంస్థలో మనకి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి, మాకు మెటీరియల్ ఇది రిక్వైర్మెంట్ ఉంది పంపించండి అని అడుగుతూ ఉంటారు. అలా అడిగినప్పుడు వాళ్ళకి పంపించేటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ని కూడా ఎంత మెటీరియల్ మనం రిక్వైర్మెంట్ అడిగారు పంపిస్తున్నాము అనేది కూడా బిన్ కార్డ్లో రాసి నిల్వ తగ్గించి చూపాలి. ఈ రెండు పనులు చేయాల్సినటువంటి బాధ్యత స్టోర్ కీపర్పై ఉంది. ఇది అత్యంత కీలకమైనటువంటిది. ఇది కానీ సక్రమంగా నిర్వర్తించలేకపోతే మనం స్టోర్స్ని సక్రమంగా నడపలేకపోతాం. తత్ఫలితంగా మనకి వ్యాపార సంస్థ సక్రమంగా నడవదు, నష్టాలు పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా లుప్తతకు గురైన మెటీరియల్స్ను తుక్కు మెటీరియల్స్ మొదలైన వాటి నిర్వాహకులకు ఎప్పటికప్పుడు తెలియచేయాలి. ఇక సంస్థలో మనం మెటీరియల్స్ వినియోగించినప్పుడు ఆ మెటీరియల్స్ వినియోగంలో కొంత తుక్కు మిగులుతుంది. అలాగే యంత్ర పరికరాలు వినియోగించినప్పుడు వాటిలో అరుగుదల తరుగుదల ఏర్పడుతుంది. వెంటనే వాటి పుస్తకపు విలువలో జీరో అయినప్పుడు ఆ మెటీరియల్ ఏదైతే యంత్ర పరికరం ఉందో దాన్ని తీసి దాని ప్లేస్లో కొత్త మెటీరియల్ ఏదైతే యంత్ర పరికరం ఉందో దాన్ని ఇన్స్టాల్ చేసేస్తారు. అది పనిచేస్తున్నా పని చేయకపోయినా అంటే పని చేయకపోతే ముందే మార్చేస్తారు, పనిచేస్తూ ఉంటే కనుక ఇంకా దాని గడువు పూర్తయిపోయింది కాబట్టి అది భవిష్యత్తులో రిపేర్కి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి వెంటనే ఏం చేస్తారు, దాని ప్లేస్లో కొత్త యంత్ర పరికరాలను పెట్టేస్తారు. అలా తీసేసినటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం వినియోగించగా మిగిలిపోయినటువంటి తుక్కు ఏదైతే ఉందో అది వీటికి సంబంధించినటువంటి సమాచారం ఎప్పటికప్పుడు మన నిర్వాహకులకు తెలియచేయాలి. ఎందుకని నిర్వాహకులకు చేయాలి అంటే వెంటనే ఆ మెటీరియల్కి సంబంధించినటువంటి ఆ తుక్కులు లేకపోతే ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ వాళ్ళు ఎప్పటికప్పుడు ఆక్షన్ ద్వారా అమ్మేస్తారు. లేదంటే అవి అలా బయటపడేస్తాం, అవి వాతావరణ పరిస్థితులకి గురి అయి వాటి యొక్క ఉనికిని ఇంకా తగ్గిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా దొంగలు పట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉంది. అందువల్ల దాని పోవడం వల్ల మనకు నష్టం ఏర్పడుతుంది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు స్టోర్ కీపర్ తుక్కు మెటీరియల్ ఎంత ఉంది, పనికిరాని మెటీరియల్స్ ఇంత ఉన్నాయి, పనికిరాని యంత్ర పరికరాలు ఇంత ఉన్నాయి, పనికిరాని వస్తువులు మన దగ్గర ఇన్ని ఉన్నాయి అనేటువంటి విషయం ఎప్పటికప్పుడు నిర్వాహకులకు తెలియచేస్తూ ఉంటే వాళ్ళు వాటిని ఎప్పటికప్పుడు తొలగించి క్లియర్ చేసేటువంటి చర్యలు చేపడుతూ ఉంటారు. మెటీరియల్ అభ్యర్థన పత్రం ఆధారంగా మాత్రమే మెటీరియల్ను వివిధ విభాగాలకు జారీ చేయాలి. అంతేకాక జారీ చేసిన మెటీరియల్ పరిమాణమును బిన్ కార్డులో వ్రాసి నిల్వ తేల్చాలి. మనం మెటీరియల్ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగినప్పుడు
ఆ అభ్యర్థన పత్రం వస్తేనే వాళ్ళకి మనం మెటీరియల్ సప్లై చేయాలి. అంతేగాని వాడు వచ్చి మాకు పలానా మెటీరియల్ అవసరం ఉంది అంటే మనం వాడికి ఇచ్చేయకూడదు. ఎందువల్లంటే అది రికార్డెడ్గా మనం మెయింటైన్ చేయాలి. అలా అడిగితే మనం ఇచ్చేస్తూ ఉంటే దాని నిల్వలు మనం సక్రమంగా నిర్వర్తించలేం. అప్పుడు కొంతమంది తమ సొంత అవసరాలకు కూడా మెటీరియల్ని వాడేసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల విభాగాల నుంచి వచ్చినటువంటి ఆర్డర్కి అనుగుణంగానే మనం మెటీరియల్ సప్లై చేయాలి. అంతేగాని వాళ్ళు పర్సనల్గా వచ్చి అడిగినా కానీ ఇవ్వకూడదు. అంతేకాకుండా విభాగాల నుంచి వచ్చినటువంటి అభ్యర్థనకు అనుగుణంగా మనం మెటీరియల్ ఎప్పుడైతే జారీ చేశామో వెంటనే ఆ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి బిన్ కార్డులో రాసి నిల్వ తేల్చేయాలి. అంటే మన దగ్గర నుంచి మెటీరియల్ బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ప్రారంభపు నిల్వలోంచి జారీ నిల్వ తీసేసి ముగింపు నిల్వ ఎంత అనేది అక్కడ పెట్టుకోవాలి. దీనివల్ల మనం మెటీరియల్ నిర్వహణ సక్రమంగా జరుగుతుంది. అంటే మినిమం లెవెల్కి వచ్చేస్తుందా ఏంటనేది మనకు తెలుస్తుంది. అంతేకాకుండా స్టోర్ ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే కొన్ని టెంపరేచర్ రిలేటెడ్ మెటీరియల్ కనుక మనం మెయింటైన్ చేస్తూ ఉంటే స్టోర్లో టెంపరేచర్ కూడా ఎక్కువ తక్కువ లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. స్టోర్లో కనుక దుమ్ము మట్టి బూజు ఇలాంటివి చేరిపోతున్నాయి అనుకోండి, అందుట్లో ఉన్నటువంటి వస్తువుల మీద అవి పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది. తత్ఫలితంగా ఆ వస్తువులు నాణ్యత పోవడం కానీ లేకపోతే వినియోగానికి పనికి రాకుండా పోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి. అలాగే కొన్ని రకాల వస్తువులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి. కానీ వాతావరణ పరిస్థితులు మార్పు ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా ఆ వస్తువుల్లో ఉండాల్సినటువంటి క్వాలిటీ పోయే అవకాశం ఉంటుంది. తత్ఫలితంగా అవి మనకి పనికి రాకుండా పోతాయి. అందువల్ల స్టోర్ ఎప్పుడూ నీట్గా ఉండాలి. అలాగే స్టోర్స్లో మెటీరియల్ చెడిపోకుండా ఉండడానికి ఉష్ణోగ్రతలు సరైన రీతిలో మనం నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే ప్రాసెస్ లేదా జాబ్ నుంచి వచ్చిన వాపస్ మెటీరియల్ పత్రాలతో స్వీకరించాలి. వాటి వివరాలు సంబంధిత రికార్డులో నమోదు చేయాలి. ఇక ప్రాసెసింగ్లో కానీ జాబ్ల నుంచి కానీ మనం మెటీరియల్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఇచ్చేస్తాం. అయితే వాళ్ళు పట్టుకెళ్ళిన తర్వాత వాటిని పూర్తిగా వాడుకోకపోతే ఏం చేస్తారంటే మళ్ళీ స్టోర్కి రిటర్న్ పంపించేస్తారు. ఇలా ఎప్పుడైనా మనకి మెటీరియల్ వాపసు కనుక వస్తే అలా వచ్చినప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మనం ఆ వాపస్ చేస్తున్నట్టుగా మెటీరియల్ వాపస్ చేస్తున్నట్టుగా వాడు మనకి లెటర్ ఇవ్వాలి. ఆ లెటర్తో పాటు ఆ మెటీరియల్ని చెక్ చేసి మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత స్టోర్స్ దగ్గర ఉండేటువంటి కార్డులోను అలాగే కన్సర్న్ విభాగం ఏదైతే ర్యాక్ ఉందో ఆ ర్యాక్ దగ్గర ఉన్నటువంటి బిన్ కార్డులో కూడా మళ్ళీ మెటీరియల్ వెనక్కి వచ్చింది కాబట్టి మెటీరియల్ వాపస్ వచ్చినట్టుగా చూపించి అంతకుముందున్న ప్రారంభపు నిల్వకు అది కలిపి ముగింపు నిల్వగా చూపించాలి. ఇది చాలా ముఖ్యం. రికార్డులన్నిటిలోనూ మెయింటైన్ చేయాలి. స్టోర్స్ లెక్చర్లో మెయింటైన్ చేయాలి, అలాగే స్టోర్ కార్డులో మెయింటైన్ చేయాలి, బిన్ కార్డులో కూడా మెయింటైన్ చేయాలి. ఇక స్టోర్స్లోకి ఎప్పుడూ కూడా బయట వ్యక్తుల్ని అనుమతించకూడదు. ఒకవేళ బయట వ్యక్తుల్ని కనుక మనం అనుమతిస్తే వాళ్ళు లోపలికి వచ్చి మెటీరియల్ని పాడు చేయటం కానీ లేదంటే దొంగిలించడం కానీ చేయొచ్చు. వాడు నిజానికి మన సంస్థలో ఎంప్లాయీ అయినప్పటికీ కూడా మనం ఎలా చేయకూడదు. నీ స్టోర్లో నీకు అంటే నువ్వంటే స్టోర్ కీపరు అలాగే అందుట్లో నియమింపబడినటువంటి అతని కింద పనిచేసే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళాలి. మిగిలిన వాడు ఎవడొచ్చినా సరే స్టోర్ దగ్గర బయట ఉన్నటువంటి ఆ కౌంటర్ ఏదైతే ఉందో అక్కడే ఉండాలి. వాడిని లోపలికి ఎలా చేయకూడదు. ఎలా చేస్తే వాడు వెళ్తూ ఏదైనా వస్తువును కనుక జేబులో వేసుకునో లేకపోతే పట్టుకుపోయాడు అనుకోండి, దాని యొక్క పర్యవసానం స్టోర్ కీపర్ మీద పడుతుంది. ఆ నష్టాన్ని స్టోర్ కీపర్ భరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో అతనే దొంగిలించాడేమో అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల స్టోర్ కీపర్ ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. మెటీరియల్ మరియు పూర్తయిన వస్తువులను సరైన నిల్వ చేయడానికి ఏర్పాట్లు చేయాలి. ఇక వస్తువు ఉత్పత్తి అయిపోయిన తర్వాత ఆ మెటీరియల్ని కానీ అంటే అసంపూర్ణమైన వస్తువులు కానీ పూర్తి తయారైన వస్తువులు కానీ తయారు చేసే సంస్థలు ఉంటాయి కదా, అలా వచ్చినటువంటి అసంపూర్ణమైనటువంటి వస్తువుల్ని మెటీరియల్ అనే పిలుస్తాం మనం. అలాగే పూర్తి తయారైన వస్తువుల్ని మార్కెట్లోకి పంపడానికి ముందు మన దగ్గర నిల్వ చేయాల్సి ఉంటుంది. అలా నిల్వ చేయడానికి సరైనటువంటి పద్ధతులను మనం అవలంబించాలి. ఎందువల్లంటే అది మెటీరియల్ రెడీ అయింది లేదా వస్తువు తయారైంది, దాన్ని బయటికి పంపించే వరకు చాలా జాగ్రత్తగా దుమ్ము పట్టకుండా నీట్గా ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో దాన్ని జాగ్రత్తగా స్టోర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఉత్పత్తి విభాగాలకు మెటీరియల్ జారీ చేయటం కూడా చాలా జాగ్రత్తగా చేయాలి.
స్టోర్ కీపర్ ఎట్టి పరిస్థితుల్లో ఇండెంట్ లేకుండా ఎవరికీ వస్తువులు జారీ చేయకూడదు, అది ఏ విభాగమైనప్పటికీ. అలాగే మెటీరియల్ జారీ చేయగానే స్టోర్స్ లెక్చర్లో రాయాలి, అలాగే స్టోర్ కార్డులో రాసుకోవాలి, అలాగే ఆ విభాగానికి సంబంధించిన బిన్ కార్డులో కూడా రాసుకోవాలి, అలాగే పర్చేజెస్లో కూడా. ఇలా ఎప్పుడైతే స్టోర్ కీపర్ తన విధిని సక్రమంగా నిర్వర్తిస్తాడో ఆటోమేటిక్గా సంస్థ మంచి విజయాలను సాధించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల స్టోర్ కీపర్ వ్యాపార నిర్వహణలో అనేక రకాలైనటువంటి ఇంపార్టెంట్ విభాగాలు ఉంటాయి. వాటిల్లో ఒక ముఖ్యమైన విధిని ఈ స్టోర్ కీపర్ కూడా స్టోర్స్ రూపంలో నిర్వహిస్తూ ఉంటాడు. ఇది నాన్న ఈరోజు క్లాస్. ఓకే, థ్యాంక్ యూ.